ప్రాక్టీస్ చేయమని చెప్పారు కదండి. మనకి చాప్టర్ 1 ప్రాక్టీస్ చేయమని చెప్పారు చైతన్య గారు. సో నేను ఒక్కసారి మనకి చాప్టర్ 1 లో ఉన్న 4 శ్లోకాస్ ఒకసారి నేను చదువుతాను. తర్వాత ఒక్కొక్కళ్ళు మనం అందరం ప్రాక్టీస్ చేద్దాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఆచార్య పితరః పుత్ర సథైవ చ పితామహ మాతులా శ్వశురా పౌత్ర శ్యాలా సంబంధినస్తథా. తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్వామ మాధవ. ఆ, ఈ 4 శ్లోకాస్ మనకి చాప్టర్ 1 నుంచి మనం చెప్పుకున్నామండి. సో నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? ఫస్ట్ది నేను చదువుతానండి. తప్పకుండానండి స్వప్న గారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. వాసుదేవ్. వాస్తు. సెకండ్ శ్లోకం ఎవరైనా చదువుతారండి? నేను సంజీవ్ చెప్తాను. గారు, ఉషా గారు చెప్పండి. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. బాగా చెప్పారండి. మనకి అంటే మనం చెప్పుకున్న 4 శ్లోకాస్ లో అది లేదు, బట్ మీరు బాగా చెప్పారు. ఓ థ్యాంక్ యూ అండి. ఈ బుక్ లో చూసి నేను ఫాలో యా అవుతున్నాను. పర్వాలేదు పర్వాలేదు. అంటే మనం ప్రతి చాప్టర్ నుంచి ఒక ఓకే, నేను అది సెలెక్టివ్ గా కొన్ని శ్లోకాస్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అంటే ఎసెన్స్ ఏదైతే ఉందో ఆ ఎసెన్స్ ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి. ఓకే. దాని నుంచి మనకి సో చైతన్య గారు కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్, అంటే మనకి ఎసెన్స్ అంటే ప్రతిదీ ఇంపార్టెంటే గానీ కొన్ని శ్లోకాలు ఎక్కడైతే బాగా ఇంపార్టెన్స్ ఉన్నాయో అవి మనకి చైతన్య గారు సెలెక్ట్ చేసి పెట్టారు. ఆల్రెడీ చైతన్య గారు దానికి చాలా వర్క్ చేశారు. మన భగవద్గీత ఫర్ కిడ్స్ మీరు యా యా ఆ గూగుల్ పాయింట్ ఓపెన్ చేస్తే అందులో శ్లోకాస్ ఉంటాయి. యా నేను సో ఇది ఓకేనండి. ఇది మీకు చదవనా మరి? చదవండి. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. వాయిస్ నెక్స్ట్ నా వాయిస్ లో ఉందండి. యా ఒక్కోసారి బ్రేక్ అవుతుందండి మధ్యలో. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారండి? ఓకే అండి, నేను చదువుతాను. చదవండి సంజీవ్ గారు. ఆచార్య పితర పుత్రాస్తథైవ చ పితామహ మాతులాం శ్వశురా పౌత్ర శాలా సంబంధినస్తదా. ఫోర్త్ శ్లోకం ఎవరు చదువుతారండి? నేను చదువుతాను సార్. చెప్పండి ప్రణయ్. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. బాగా చదివారండి.
సో ఇంకా మన శ్రీనివాస్ గారు ఉన్నారు, శేష గారు ఉన్నారు. సో శ్రీనివాస్ గారు మీరు ఏం చదువుతారు? ఫస్ట్ శ్లోకం చదువుతా ఫ్రెండ్. మీ అందరికి ధృతరాష్ట్రుడు అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది. ఆయన ఒకే శ్లోకం చెప్పాడండి భగవద్గీత మొత్తం మీద. ఆ శ్లోకాన్ని బాగా ఇష్టపడుతున్నట్టున్నారు. అదేం లేదండి, సరే మీ ఇష్టం ఏదైనా పెట్టండి. పర్వాలేదు, చదవండి. నేనేదో ఊరికి అన్నానండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. బా- శేష గారు మీరు? సార్ నేను నాకాంక్ష ప్రాణహిత గారు చదివేశారు కదా, సో నేను నాకు ప్రాణ- ప్రాణహిత గారు తస్మాన్నారహ వయం చదివారు. అదా ఓకే, నేను నా కాంక్షి విజయం చదువుతాను సార్. ఉమ్. మా అమ్మాయి చావగొడుతుంది ఇక్కడ, అది బాగా సరే మీ నువ్వు అమ్మాయి కాదు, చదువు. మీరు చీట్ చేయకూడదు ఇక్కడ. నన్ను చదవనివ్వడం లేదు సార్. ఒకసారి దానికి ఏదో అది టీచర్ నేను స్టూడెంట్ లాగా ఫీల్ అయిపోతుంది వాళ్ళ ముందర అయిపోవడం వల్ల. చదువు సార్ నువ్వు చదువు, నీ తర్వాత నేను చదువుతా. సరే చదువు. చదువు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేన వా. సరే ఓకే, చాలా ఇప్పుడు బాగా నేను చెప్పావు తల్లి. ఓకే. సూపర్ నాన్న. ఇప్పుడు నన్ను మాత్రం కరెక్ట్ చేయకండి సార్. ప్లీజ్ తప్పులు నా నేను మెసేజ్ మిమ్మల్ని పెట్టండి. మేము కరెక్ట్ చేయక్కర్లేదండి, పక్కన మీ అమ్మాయి కరెక్ట్ చేస్తుంది. అదే బాగా అందుకని ఏదైనా అనాలంటే కొంచెం మెసేజ్ పెట్టండి సార్ సీక్రెట్ గా. తప్పకుండా. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేన వా. బాగా చదివారండి. అమ్మ అమ్మ కరెక్ట్ గా చదివిందా? అవును కానీ పర్లేదు చెప్పు. ఓకే జీవితేన అవి నువ్వు కిందకెళ్ళావు. ఇది 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 వేదం కాదు, ఎలా అయినా వెళ్ళచ్చు. జీవితే నవ ఎలా అయినా చదవచ్చు. వేదం అయితే ఉదాత్తాలు అనుదాత్తాలు ఉంటాయి. సో ఒక్కొక్కసారి పైకి అనాలి, ఒకసారి సాగదీస్తాము, రెండు డబుల్ చదువుతాము, ఒకసారి కిందకి అనాలి. అది దీనికైతే నేర్చుకుంటాను సార్. చిన్మయ మిషన్ లో తను వేదం నేర్చుకుంటుంది, అందుకని చెప్పి కిందకి వెళ్ళిపోయావు అంటే వేదం కాదని చెప్పాను. అది అక్కడ నీకు ఏం చెప్తున్నారమ్మా? ఏం చెప్తున్నా చిన్మయ మిషన్ లో? మేధా సూక్తం అయిపోయింది, ఇంకా దుర్గా సూక్తం. దుర్గా సూక్తం మొదలు పెట్టాము. బాగా చదువుతున్నావా? మరి ఇప్పుడు మేధా సూక్తం చదువుతావా? మరి చదువుతావా? తెచ్చి మా చదువుకో. అందరికి నేర్పిస్తావా మేధా సూక్తం? చెప్పమ్మా ఒకసారి, మాకు కూడా చెప్పు, వింటాం. ఒకసారి చెప్పు మేధా సూక్తం. అమ్మవారిది. వస్తాను. శేష గారు మీరు వీలైతే వీడియో ఆన్ చేయండి. ఎస్ సార్, అది వచ్చిన తర్వాత చేస్తాను సార్. నా మెడ పట్టేసింది, సో ఒకటే చేయమని ఓకే. చేస్తుంది. అంటే ఒకవేళ వీలైతే ఆన్ చేయగలిగే పొజిషన్ లో ఉంటే చేస్తాను సార్. నా చెయ్య చెప్పారు ఇప్పుడు మరి ఎందుకో మెడ పట్టేస్తుంది. నేను టచ్ ఫోన్ పట్టుకో, నువ్వు పట్టుకో, నేను వీడియో ఆన్ చేస్తాను. వదిలే అమ్మా. పట్టుకోనా? వీడియో ఆన్ చేసావా? దేవి సుషమానాన ఆకాత్ విశ్వాచి బ్రహ్మభద్ర సుమనస్యమానా త్వయా జుష్టనుదమానా దురుక్తాన్ బృహద్వదేమ విదతే సువీరాః త్వయా జుష్ట ऋषिर्भवति देवि त्वया ब्रह्मा गतश्रीरुतत्वया त्वया जुष्टश्चित्रं विन्दते वसुसानो जुषस्व
द्रविणो न मेदे मेदाम इन्द्रो ददातु मेदां देवी सरस्वती मेदां मे अश्विना गुबावा दत्तां पुष्करस्रजा अप्सरासु च या मेधा गन्धर्वेषु च यन्मनः दैवी मेधा सरस्वती सामा मेधा सुरभिर्जुषतां स्वाहा आमां मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगती जगम्या ऊर्जस्वती पदसा पिन्वमाना सामां मेधा सुप्रतीकाजुषन्ता मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो ददातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो व्राजो ददातु हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः చాలా బాగా చదివింది. చాలా బాగా చదివా. చాలా బాగా చదివి. మరి ఇప్పుడు మేధా సూక్తం చదవడం వల్ల నీకు ఏం వస్తుంది? మేధా చదివితే ఏమొస్తుంది? మేధా సూక్తం చదవడం వల్ల ఎప్పుడు చదువుతావు అది? మేధా అంటే ఏంటి? బుద్ధి సో నీ మేధస్సు పెరుగుద్ది. నీ మేధస్సు పెరగడం అంటే నీ ఇంటెలిజెన్స్ అది నువ్వు రోజు మేధా సూక్తం చదివితే నీ ఇంటెలిజెన్స్ అది బాగా పెరుగుద్ది. సో వెనెవర్ యూ వాంట్ టు సీ ఇఫ్ యూ వాంట్ టు సంథింగ్ ఆన్సర్ ప్రాపర్లీ అట్ స్కూల్ ఆర్ సంథింగ్ నీకు స్ట్రైక్ అవ్వాలి అంటే కరెక్ట్ గా స్ట్రైక్ అవుతుంది నువ్వు రోజు చదివితే. సో చదివేటప్పుడు మేధా సూక్తం చాలా కాన్సన్ట్రేషన్ చేసి చదువుతా ఉంటే నీకు అది వస్తుంది. సో షార్ప్ గా స్ట్రైక్ అవుతుంది. సో చదివేటప్పుడు ఇందాక నువ్వు అమ్మకి చెప్పావు చూడు, ఇక్కడ కింద కనాలి ఇక్కడ పై కనాలి అవన్నీ అంటూ చదువుతా ఉంటే అది చదువుతూ వింటూ ఉంటే నీకు షార్ప్ ఇంటెలిజెన్స్ వస్తుంది. చాలా బాగా చదువుతుంది. మనకి ప్రాక్టీస్ చేయమన్నారండి. ఇంకా మనం ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఇంకా మనకి క్లాసెస్ లో అయిన టాపిక్స్ ఒకసారి మనకి శ్లోకాస్ విత్ మీనింగ్స్, నెక్స్ట్ వాచ్ యాక్సెప్టెన్స్, లిమిట్లెస్. సో ఈ 2 టాస్క్స్ మనం అందరం కంప్లీట్ చేసావా లేదా అంటే చాప్టర్ ప్రాక్టీస్ డైలీ హ్యాబిట్స్ 6 PM ప్రేయర్ మెడిటేషన్. మనలో అంటే ప్రేయర్ మెడిటేషన్. ప్రేయర్ అనేది అండ్ మనం మాస్టర్ చెప్పిన ప్రేయర్ అయితే నమస్కారం మాస్టర్ చెప్పుకోమంటారు. ఓంకారం రోజు 3 సార్లు ఉచ్చరించండి. నమస్కారం మాస్టర్స్ చెప్పుకోండి. ఒకవేళ మనం చేయగలిగితే గాయత్రి మంత్రం చేయమని చెప్తారు. అందరికీ వీలైతే గాయత్రి మంత్రం చేయండి. అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ లో కొన్ని రీజన్స్ వల్ల చెయ్యట్లేదు. గాయత్రి మంత్రం శాంతి పాఠం చెప్పి లోకా సంస్థ సుఖినో భవంతు చెప్తారు. అయితే ఎకిరాల కులాంబోది అనేది తర్వాత అనంతకృష్ణ మాస్టర్ వీళ్ళు యాడ్ చేశారనమాట అండి. మాస్టర్ ఈకే గారికి యతీంద్రుల గురుదేవులకి చెప్పడం కోసం యతీంద్రుల గురుదేవుల వారు రామకోటయ్య తాత గారు ఇది చేసినప్పుడు రామకోటయ్య తాత గారికి కూడా మనం అందరం ఇది చేయడం చెప్పామన్నమాట అండి. ప్రార్థించడం మొదలు పెట్టాం. సో ఏదైనా హ్యాబిట్స్ మనకి ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లే స్టార్ట్ విత్ స్మాల్ స్టెప్స్.
ఏదైనా ఒక స్మాల్ స్టెప్. సో దాన్ని ఓంకారంతో స్టార్ట్ చేస్తే, అంటే ప్రేయర్ అనేది మనం ఇలానే చేయాలి, ఇలా చేయకూడదు అనేది ఏం లేదు. సో ఓంకారాన్ని జపించడం, మన బ్రీత్ ని అబ్జర్వ్ చేయడం అనేది మనకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనం మన బ్రీత్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం, అదే మనం చేయాల్సిన మెయిన్ అనమాట అండి. ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ బ్రీత్ ని మెడిటేట్ చేస్తున్నప్పుడు ప్రస్తుతం అయితే బ్రీత్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. గ్రాడ్యువల్ గా గాలి పీల్చేటప్పుడు సో అని, వదిలేటప్పుడు హమ్ అని మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. దాన్నే సోలో ఓ, హమ్లో హమ్, ఓం ని సోహంగా, ఓం మెడిటేషన్ గా ఓంకారాన్ని ఉచ్చరించమని చెప్తారు సో మనకి గురువులందరూ. సో అదే ఓంకారమే ఈ సృష్టికి, అంటే మనం పతంజలి యోగ సూత్రాలు ఏ చదివినా కూడా తస్య వాచక ప్రణవ, అంటే భగవంతుడు మనతో కమ్యూనికేట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఓం అని. సో మనం ఇన్నర్ ఫీలింగ్ ఏదైనా తెలుసుకోవాలి అంటే అది ఓంకారంతోనే తెలుసుకోవాలి అని చెప్తా ఉంటారనమాట అండి. సో మనం మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ఆ బ్రీత్ ని మనం అనలైజ్ చేసుకుంటూ వింటూ, మన బ్రీత్ ని మనమే గాలి పీల్చి మనం ఎలా గాలి పీలుస్తున్నాం వదులుతున్నాం అంతే, ఇంతకు మించి మనం బ్రీత్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండడమేనమాట. అదే ఓంకారమే ఒక మంత్రం అంటారు. మననం తాయితే ఇది మంత్ర అంటా ఉంటారు. అంటే ఏదైతే మనం మననం చేస్తున్నామో అదే ఒక మంత్రంగా తయారవుతుంది అని చెప్తుంటారనమాట. సో మనకి చైతన్య గారు ఈ రోజు ఇచ్చిందైతే మనల్ని అందరినీ ప్రాక్టీస్ చేయమన్నారు. మళ్ళీ ఒక్కసారి మనం అందరం అన్ని శ్లోకాలు ఒక్కసారి ఇంకొకసారి ప్రాక్టీస్ చేసి ఈ రోజు సెషన్ ని కంప్లీట్ చేద్దామండి. యా అండి, లైక్ శ్లోకం దాని మీనింగ్ కూడా ఒకసారి చదివి డిస్కస్ చేస్తాం. షూర్, తప్పకుండా అండి. నేను ఒకసారి మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. కనిపిస్తుంది కదండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మీనింగ్ ఎవరైనా చెప్తారండి? అంటే ఈ ఒక్క శ్లోకంతోనే పాండవులు ఎలా ఉన్నారు, కౌరవులు ఎలా ఉన్నారు, వాళ్ళ దృష్టిలో అంటే ధృతరాష్ట్రుడి హోల్ పాయింట్ ఎవరి మీద ఎలా ఉంది అనేది ఈ ఒక్క పాయింట్ తోనే ధృతరాష్ట్రుడు చెప్తుంటాడు అనమాట. అంటే ధృతరాష్ట్రుడికి ఇది ఒకే ఒక్క శ్లోకం భగవద్గీతలో. ఎవరైనా చెప్తారండి? నేను ట్రై చేస్తాను సార్. యా, సారీ చెప్పండి చెప్పండి. సార్, సంజయ్ గారు. సారీ, సంజీవ్ గారు. ఓకే అండి. అంటే ఇక్కడ ధర్మక్షేత్రే అంటే హోలీ ఫీల్డ్ అన్నట్టుగా అలా ఇచ్చేయమంటారండి? లేదు, యా యా, మీరు ఎలా చెప్పినా పర్వాలేదు. ధర్మక్షేత్రే హోలీ ఫీల్డ్ సమవేత గ్యాదర్ యుత్సవ అంటే మీకు ఏం అర్థమైందో మీ వర్డ్స్ లో చెప్పండి. ఓకే ఓకే, మా వర్డ్స్ లో చెప్పండి. ఓకే. ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏం చేస్తున్నారు ఓ సంజయ? యా, అంటే ఇప్పుడు సాంస్క్రిట్ లో ఏదైనా ఎవరికైనా మనం ఒక విషయం చెప్తున్నాం అనుకోండి, అంటే ఒక చెప్పడం కానీ అడగడం కానీ వాళ్ళ నేమ్ లాస్ట్ లో వస్తుంది. సో సంజయ అంటే సంజయుడికి అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడంటే ఈ ధర్మక్షేత్రంలో, ఈ ధర్మభూమిలో
ఆ ప్లేస్ కురుక్షేత్రం కాబట్టి ఈ ధర్మభూమి కురుక్షేత్రంలో యుద్ధానికి రెడీ అయిన నా పుత్రులు నా అని స్పెసిఫిక్ గా చెప్తుంటాడు అనమాట. నా అని స్పెసిఫిక్ గా చెప్పడం ఏంటంటే నాది నేను అని రెండు ఉంటాయి. నాది ఏదైతే ఉందో దాన్ని మాస్టర్ ఏం చెప్తారంటే నాది అనేది చరస్వభావం, నేను అనేది స్థిరం. అంటే నాది అనేది ఒక ఫిక్స్డ్ గా ఉండదు, ఎప్పుడైనా పోతుంది. నాది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక బైక్ ఉంది, బైకో ఒక కారో ఉంది, అది కొంతకాలమే ఉంటుంది. కొంతకాలం తర్వాత దాని వాల్యూ పోతుంది. మన బాడీ కొంతకాలమే ఉంటుంది, కొంతకాలం తర్వాత పోతుంది. బట్ నేను అనేది ఏదైతే ఉందో అదే మాత్రం ఫిక్స్డ్ గా ఉంటుంది. అంటే నా పుత్రులు అని మనం ఏదైతే మన కారు మీద, మన ఇంటి మీద, మన బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద, మన బంగారం మీద ఎలాగైతే మనం మమకారం పెంచుకుంటున్నామో అదే విధంగా ధృతరాష్ట్రుడు కూడా తన పుత్రులు తనది అని ఏదైతే ఉందో వాళ్ళందరి మీద మమకారం పెంచుకుంటూ ఉంటాడంట. అందుకని అంటే ఎంతసేపు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా చేస్తున్నాం అంటే నా పిల్లలు, నా తల్లిదండ్రులు, లేదంటే నా సొసైటీ, నా ఫ్రెండ్స్ అని మనం ఒక ఫిక్స్డ్ గా ఒక ప్లేస్ లో ఉండిపోతుంటాం. అదే ఆ పాయింట్ ని అదే పాయింట్ ధృతరాష్ట్రుడికి ఉంది అని అక్కడే డిఫరెన్సియేషన్ చూపిస్తారు అనమాట. వీళ్ళంతా నా పిల్లలే అని ఎక్కడా చెప్పరు. పాండురాజు పుత్రుడిని వేరుగా, తన పుత్రుడిని వేరుగా చెప్తూ ఉంటాడనమాట ఈ శ్లోకంలో. అదే కాకుండా అతని యొక్క యాటిట్యూడ్ అనేది ఇక్కడ బాగా తెలిసే ఒక ఎగ్జాంపుల్ కదండి స్తోత్రానికి. అదే తన యాటిట్యూడ్ బాగా తెలుస్తుంది. ఏదైతే తనది అనేది ఒక యాటిట్యూడ్ ని బాగా చూపిస్తాడు. కరెక్ట్. సెకండ్ శ్లోకం ఎవరు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? నేను ప్రయత్నిస్తాను. చెప్పండి. శ్లోకం కూడా చదవమంటారా సార్? చదివి అప్పుడు తర్వాత చదివి ఒకసారి మీకు ఆ శ్లోకం దాని మీనింగ్ ఏం అర్థమైందో ఒకసారి చెప్పండి. ఓకే. నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేన వా. ఓ కృష్ణ, నాకు ఇప్పుడు రాజ్యం మీద, విజయం మీద ఎలాంటి కాంక్ష లేదు. ఈ భోగాల మీద కూడా నాకు ఎలాంటి కాంక్ష లేదు. నాకు ఇప్పుడు యుద్ధం చెయ్యాలని అనిపించడం లేదు అని కృష్ణుడితోటి అర్జునుడు తన ఒక దైన్య స్థితిని చెప్పే శ్లోకం సార్. అంటే ఇక్కడ అర్జునుడికి కూడా తన వాళ్ళు అంటే ఒక రకమైన భయం, ఒక రకమైన టెన్షన్. అర్జునుడు చాలా యుద్ధాలు చేశాడు, అప్పటికే చాలా శక్తులు, సిద్ధులు అన్ని పొందిన మహా వ్యక్తి ఆయన. సో చాలా ఇవన్నీ చేసి ఒక ఫైనల్ మూమెంట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నాకు ఇవేం అక్కర్లేదు అంటే, ఇంతకుముందు చాలా యుద్ధాలు చేశాడు, చాలా మందిని గెలిచాడు, ఇంద్రుడిని జయించాడు, ఇలా చాలా మందిని జయించి ఏ ఫైనల్ స్టెప్ అయితే వచ్చిందో అక్కడ అందరిని చూసేపాటికి మమకారం అనే ఒక ఇది వచ్చేసింది. అంటే ఏదో ఒక రకమైన భయం, ఒక రకమైన ఇది వచ్చి భయం కొద్దిగా భయపడుతూ నాకు ఇవేం అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అని టెన్షన్ పడిపోతూ దీనివల్ల ఏంటి ప్రయోజనం, ఏం వస్తుంది ఏంటి అని ఒక నైరాశ్యంలో చెప్తా ఉంటాడు. మనం కూడా ఒక్కొక్కసారి చూడండి, అంటే ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడంటే నరుడు నారాయణుడు. మనలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫియర్తో మనం చాలా పనులు వెనకేస్తూ ఉంటాం. ఇక్కడ నరుడు అంటే అర్జునుడు నరుడుగా అనుకొని, నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు నారాయణుడుగా అనుకొని మనం ఇది అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడుకి అర్జునుడు చెప్తున్నాడు అంటే అక్కడ మనం చాలా సార్లు మన ఫియర్ కానీ, మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లేదంటే మన వేరే భయాలతో చాలా వరకు కొన్ని కొంచెం టఫ్ ఉందో అనుకోండి, ఏదైనా ఎగ్జామ్ లో కానీ ఏదైనా ఇప్పుడు ఈ వయసులో మనం ఇదేం చేస్తాంలే అని మనం ఒక బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటాం. అలాంటిదే
ఈ యుద్ధంలో అర్జునుడు చెప్పే విధంగా అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్ చేసి ఏం చేస్తాము, ఇదేం చేస్తాము అనే ఒక బ్యాక్ స్టెప్ అయితే ఎక్కడైతే వేస్తున్నామో అలా బ్యాక్ స్టెప్ మనం అందరం వేస్తామని మనందరి తరపున అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతున్నాడు అనమాట అండి ఇక్కడ. అంటే అంతటి మహావీరుడికైనా కూడా ఆలోచన అనేది ఒకసారి ఒక రకమైన భయంతో కూడిన, ప్రేమతో కూడిన వాత్సల్యము, ఇవన్నీ ఫీలింగ్స్ తో కలిపి ఆ మహావీరుడు కూడా అలా అనిపించింది. సో ఇలాంటి అవును సిచ్యువేషన్ మనకు కూడా మనకి జీవితంలో మనకి వచ్చినప్పుడు మనం కూడా ఒక 2 సార్లు ఇటువంటి వాటికి ఇలాంటి అంతటి మహావీరుడికే అంత బ్యాక్ స్టెప్ అనేది అయినప్పుడు మనలాంటి చిన్నబోటి వాళ్ళకి తప్పకుండా అది ఒక డబుల్ థాట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి వచ్చినట్టు నాకు అనిపించింది సార్. అవునండి, కరెక్ట్ గా చెప్పారు. థర్డ్ శ్లోకం ఎవరు చదువుతారండి? నేను చదువుతాను సార్. చదవండి ప్రణయ్ గారు. ఆచార్యాః పితరః పుత్రాः తథైవ చ పితామహాः మాతులాः శ్వశురాः పౌత్రాः శ్యాలాः సంబంధినస్తథా. సో ఈ శ్లోకంలో అర్జునుడు ఎదురుంగా తన ఆచార్యులైన ద్రోణాచార్యుడిని చూసి, తనకు విద్య నేర్పిన గురువు, తనను పెంచిన పితామహుడైన భీష్మ పితామహుడు, తన మనవళ్ళు, పుత్రులు, అన్ని రకాల సంబంధికులు, ఫ్రెండ్స్ అందరినీ ఎదురుంగా చూసి, అంతకుముందు ఎన్ని యుద్ధాలు గెలిచిన వాడైనా సరే ఎంతో మందిని ఆలోచించకుండా చంపేశాడు కదా. అంటే తను వాట్ ఎవర్ వార్స్ హీ పార్టిసిపేటెడ్ ఇన్. కానీ ఇక్కడికి వచ్చేసరికి తనకు ఒక్క క్షణం ఇది ఆ కౌరవులు ఎవరైతే చిన్నప్పుడు వీళ్ళని చంపడానికి ప్రయత్నించిన కౌరవులే అయినా సరే ఆయనకు ఒక్క క్షణం నా వాళ్ళు, మామకాహ ఫేవరెటిజం అది ఆయనకి మళ్ళీ అనిపించి ముందుకు వెళ్ళలేక నిరుత్సాహంతో నా వాళ్ళు ఉన్నారు, నా పితామహుడు, ఆచార్యుడు, పిల్లలు, నా సంబంధికులు అనే ఫీలింగ్ వెనక్కి తీసుకొచ్చింది ఆయన్ని. సో ఇది మనం లైఫ్కి ఎలా రిలేట్ చేసుకోవచ్చు ఇన్ మై ఒపీనియన్. సరే వీఆర్ నాట్ ఇన్ ఎ వార్, కానీ డే టు డే లైఫ్లో మన పిల్లలు తప్పు చేసినప్పుడు హౌ వి రెస్పాండ్ టు దట్ సిచ్యువేషన్. పోనీలే ఇవాళ పిల్లలు తప్పులు చేస్తూనే ఉన్నారు, ఇది ఇట్స్ పార్ట్ ఆఫ్ టుడేస్ కల్చర్ అని ఎంత చిన్న తప్పైనా సరే ఇగ్నోర్ చేయొద్దు. డూయింగ్ ద రైట్ థింగ్ అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. అది మనం ఎంఫసైజ్ చేసి మనం చేసినప్పుడే పిల్లలు ఫాలో అవుతారు. దట్స్ మై అండర్స్టాండింగ్. కరెక్ట్ గా చెప్పారు. మనం చాలా సార్లు మనం పిల్లలు ఏదైనా మిస్టేక్ చేస్తే మన పిల్లలే కదా, మనం ఇప్పుడు వాళ్ళని ఎందుకు దండించడం అనే ఏ మిస్టేక్ అయితే మనం చేస్తామో అది వాళ్ళు తప్పు చేశారు, అందరి ముందు తిట్టకపోయినా పిలిచైనా నువ్వు చేసింది తప్పు అని వాళ్ళకి మనం కరెక్ట్ గా అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పాలి. అది చెప్పకపోతే ఆ మిస్టేక్ మనది. అదే అర్జునుడు కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నాడండి ఇక్కడ. చాలా బాగా చెప్పారు ప్రాణహిత గారు. ధర్మం ధర్మమే. ఆ యుద్ధంలో కూడా ధర్మం అనేది ధర్మమే. అది ఎవరైనా అవ్వచ్చు, తాతలు అవ్వచ్చు, ఆయనకి ఒక రకమైన వాళ్ళ మీద పెద్దలన్న గౌరవం ఉన్నా కూడా ధర్మం ధర్మమే అని అదే విధంగా ఆవిడ చెప్పినట్టు మనం కూడా మనం పాటించి అది పిల్లలకి అది ఎగ్జాంపుల్ గా మనం దాన్ని కోలేట్ చేసుకోవచ్చు. అంతేనండి. అంటే అంటే ఒక మీరు అది యుద్ధమే ఒక్కర్లేదు, ఒక చిన్నది ఏదైనా పాటించాల్సి వచ్చిన, అంటే మనం బయటికి వెళ్ళి వచ్చాము, ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పులు ఇక్కడ పెట్టాలి అంటే అక్కడే పెట్టాలి. మనం ఒక రోజు టైం అయిపోయింది కదా అని ఒక రోజు అలా పక్కకు పెడితే పిల్లలు కూడా రోజు అలాగే పక్కన పెడతారు. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ అండి. ఇది డే టు డే జరిగే ఒక రకమైన యుద్ధం అయి పిల్లలతో ఎందుకు అక్కడ పెట్టలేదు.
ఫుల్ స్టాండ్ లో ఆ మాత్రం పెట్టలేరా అనేది ప్రశ్న ఎప్పుడు అంటే రోజు అంటే పిల్లలు క్వశ్చన్ చేశారు అని అంటే అది మనం చేసిన మిస్టేక్ అనమాట అండి. అంటే ఇప్పుడు బయట నుంచి వెళ్ళి వచ్చి ఆ సరే వింటర్ లో ఏదో కోట్ వేసుకుంటాము, అది తీసి మనం హ్యాంగర్ కి తగిలించలేకుండా అక్కడ పడేస్తే వాళ్ళు అలాగే పడేస్తారు. నువ్వు పలానా రోజున నువ్వు పడేసావు కాబట్టే నేను పడేస్తున్నాను అని అంటారు. దానికి మనం ఆన్సర్ చెప్పలేం. మనం పెట్టామనుకోండి, నాన్న పెట్టారు కాబట్టి నేను పెడతాను, అమ్మ పెట్టింది కాబట్టి నేను పెడతాను. మనం ఒక్కరోజు మిస్టేక్ చేసినా ఆ మిస్టేక్ నే వాళ్ళు చూస్తారు. మనం అమ్మ అంటే మనం వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆ అమ్మ నువ్వు వచ్చి చెప్పులు కొంచెం పక్కన పెట్టేసాయి అని వాళ్ళకి హార్ష్ గా చెప్పకుండా సౌమ్యంగా సౌమ్యంగా చెప్పడమే. నువ్వు అక్కడ చెప్పులు సరిగ్గా పెట్టలేదు అని గట్టిగా అంటే వాళ్ళు దండించినట్టు అవుతుంది. దండించడం కాకుండా స్లోగా చెప్పాలి వాళ్ళకి. అంటే అమ్మ నేను చెప్పులు సరిగ్గా పెట్టలేదు, నేను వచ్చి పెడతాను, నువ్వు నాతో పాటు వచ్చి పెట్టేసేయి అని ఇద్దరం వెళ్ళి పక్కన పెట్టామనుకోండి, వాళ్ళు కూడా అర్థం అవుతుంది, వాళ్ళు స్లోగా తీసుకుంటారు. దండించడంలో కూడా ఆ దండనలో కూడా ప్రేమ ఉండాలి. ఆ మీకు ఆ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే గాంధీ గారు గాంధీ గారు కానీ అంటే మనం మున్నాబాయ్ ఎంబీబీఎస్ అనే సినిమా చూసుంటాం. మున్నాబాయ్ ఎంబీబీఎస్ లో వాడు వెళ్తూ రోజు వాడి గోడ మీద ఏదో ఏదో కిల్లి ఏదో తిని వాడి గోడ మీద వస్తూ ఉంటాడు. వాడికి అర్థమయ్యేటట్టు రోజు వెళ్ళి వీడు తుడుస్తూ ఉంటాడు. ఇలా ఒక 10 సార్లు తుడిచిన తర్వాత 11వ సారి వాడే రోజు కడుగుతా ఉంటే వాడే వచ్చి కడగడం మానేస్తాడు. అలాగైనా మనం చేయాలి. సో రోజు కొన్ని రోజులు చేస్తూ మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు నెమ్మదిగా చెప్తా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు దండించక్కర్లేదు, దండించకుండా అర్థమయ్యేటట్టు స్లోగా చెప్పాలి. కాకపోతే తప్పు చేసింది మాత్రం మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇంకొకటి, పిల్లలకి ఎప్పుడూ కూడా నలుగురు ముందు చెప్పొద్దండి. అవునండి. ఎప్పుడు కూడా నలుగురు ముందు చెప్పొద్దు. అది ఇట్ విల్ బ్యాడ్ వేలో తీసుకుంటారు వాళ్ళు. మోర్ లైక్ అన్ ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. పక్కకు అవును, తీసుకొచ్చి మాట్లాడుకోవాలి. అవునండి. ఇప్పుడు కొన్ని ఈ చెప్పాల్సి వస్తుంది కదా కదా ప్రాణహిత గారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? జస్ట్ అప్పుడు గుర్తు పెట్టుకుని ఆ సిచ్యువేషన్ చెప్పాల్సి మళ్ళీ రిపీట్ వస్తుంది. చేస్తారు. చెప్పాల్సి అప్పుడు వచ్చినప్పుడు శేష రాధా గారు నాన్న నీతో ఇక్కడ పని ఉందని బాత్రూమ్ లోకి తీసుకెళ్ళండి, లేకపోతే అదే అంటే ఆ పార్టీలోనే మీరు చెప్పాల్సిన అంటే సిచ్యువేషన్ వస్తే మాత్రం ఇక్కడ మనకి హోమియోలో చెప్తారు కదండి మయాజమ్స్, ఉమ్, సిఫిలిస్ మయాజం, సోరా మయాజం, ట్యూబర్కులోసిస్ మయాజం, ఇలాగా ఈ ఒక్కొక్క మయాజం కి ఒక్కొక్క విధంగా చెప్పడం. అంటే అందరు పిల్లలు ఒక రకంగా తీసుకోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే 90% పిల్లలు అందరి ముందు ఎలివేట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు చాలా ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. అదే ఇప్పుడు ఏ ట్యూబర్కులోసిస్ మయాజం వాడికి నువ్వు చెప్పులు సరిగ్గా పెట్టలేదు వెళ్ళి పెట్టరా అంటే ఇప్పుడు పెడతాంలే అనుకొని వెళ్ళి పెట్టేస్తాడు. వాడు స్పోర్టివ్ గా తీసుకుంటాడు. అదే వేరే మయాజం వాడు అనుకోండి పెట్టలేడు. అంటే ఇప్పుడు ఏదైతే సిఫిలిక్ మయాజం అనుకోండి, వాడు ఒక్కసారి వెళ్ళి పెట్టడు. వాడు పాపం అరే నన్ను అందరి ముందు అనేసారు అని చాలా షైగా ఫీల్ అయిపోతాడు. అంటే చాలా షైగా ఫీల్ అయిపోయి వాడికి చాలా ఇది వచ్చేస్తుంది. సో డెఫినెట్ గా 90% కేసెస్ పిల్లలంటే పువ్వుల్లాగా చాలా సెన్సిటివ్ గా ఉంటారు కదండి మనకి. అవును, అవును. సో వాళ్ళకి ఈ ఏజ్ లో అంటే ఇప్పుడు నేను ఐ బిలీవ్ ఆల్ కిడ్స్ ఆర్ ఎయిదర్ లెస్ దాన్ 10 years లేదంటే 15 years లోపే అనుకుంటున్నాను. సో వాళ్ళకి చాలా సెన్సిటివ్ గా ఉంటది. ఇప్పుడు ఏదైనా కూడా మనం ట్యూన్ చేయడం విధానంలోనే ఉంటుంది. మనం ఏది ట్యూన్ చేస్తే అదే ట్యూన్ అవుతా ఉంటుంది. కాబట్టి సెన్సిటివ్ గా ఉంటారు. కాబట్టి వాళ్ళకి అందరి ముందు చెప్పడం కన్నా ఎస్ ప్రాణహిత గారు చెప్పినట్టు కొంచెం పక్కకి తీసుకెళ్ళి లేదంటే కొంచెం స్లోగా దగ్గరికి పిలుచుకోను కొంచెం స్లోగా చెప్తేనే కరెక్ట్ గా ఉంటదండి. ఓకే సార్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ ప్రాణహిత గారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఇంకొక చిన్న మాట అండి దీనికి అడిషన్. బేసిక్ గా ఏంటంటే మనకి అంటారు కదా, ఈచ్ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్ ఫర్ ఈచ్ మదర్. యూ కెనాట్ రియలీ జనరలైజ్. ఐ బిలీవ్ ద సేమ్ థింగ్ అప్లైస్ టు కిడ్స్ ఆల్సో. బేసిక్ గా ఏంటంటే
పిల్లలు మనస్తత్వాన్ని, వాళ్ళ టైము, వాళ్ళ మూడ్ను బట్టి మన రియాక్షన్ ఉండాలి ఎప్పుడైనా సరే. బేసిక్ గా సపోజ్ వాళ్ళు స్కూల్ నుంచి వెంటనే వచ్చారు, వచ్చిన వెంటనే వేరే పెట్టారా అంటే వాడు పెట్టలేని, వాడు టైర్ అయిపోయి ఉండొచ్చు, వాడికి ఇది క్యాబ్లోని ఇక్కడ చాలా తక్కువైనా, వాడికి హీ కుడ్ ఫేస్ సంథింగ్ ఇన్ ద స్కూల్, వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ హిమ్. కరెక్ట్ కాబట్టి అండి. అది మనం ఎంత జెంటిల్ గా హ్యాండ్ చేస్తే మనకు అంత రియాక్షన్ మనకు అలా వస్తుంది. మనం రియాక్ట్ అంటే అసలు రియాక్షన్ అనేది అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎంత 15 లోపల పిల్లలైనా ఇంకా 10 తర్వాత ఇంకా రియాక్షన్లు మీకు ఎక్కువైపోతున్నాయి పిల్లలకి. అదేనండి, అదే మీరు చెప్పింది చాలా నిజం. అంటే మనకు కూడా ఆఫీస్ నుంచి రాగానే మనకి ఎగ్జాక్ట్లీ ఎలా అంటే మనం ఆఫీస్ నుంచి రాగానే అంటే ఇప్పుడు ఒక భర్త ఆఫీస్ నుంచి రాగానే కరెక్ట్ భార్య ఎలా ఫీల్ అవుతుంది, ఒక భార్య ఎగ్జాక్ట్లీ ఆఫీస్ నుంచి రాగానే భర్త ఇచ్చే ఫీలింగ్ ఏంటి. ఇప్పుడు భర్త కరెక్ట్ ఇప్పుడు ఒక భార్య అంటే ఆ, ఒక భార్య ఆఫీస్ నుంచి వచ్చింది అనుకోండి, ఒక భర్త ఇంట్లో కూర్చొని ఆ నువ్వు నాకు వెంటనే కాఫీ పెట్టేస్తావా అని అడిగాడు అనుకోండి, పాపం ఆమె ఆఫీస్ లో చాలా కష్టపడి వస్తుంది. నువ్వు నాకు వెంటనే కాఫీ పెట్టేస్తావా అనగానే ఆమెకి ఆఫీస్ లో ఉన్న బర్డెన్ కానీ ఒక పాజిటివ్ గా ఫీల్ అవ్వదు. అదే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎలా జరిగింది ఏంటి అంటే మనం క్యాజువల్ గా ఎవరినైతే ఫ్రెండ్స్ ని అడుగుతామో, హౌ వాజ్ యువర్ డే, కరెక్ట్ ఈ అండి రోజు మీరు ఏం చేశారు, చాలా బాగుందా మీకు, ఎలాగ ఎంత క్యాజువల్ గా ఫ్రెండ్ అడుగుతామో మన ఇంట్లో వాళ్ళని కూడా అంతే ప్రేమతో అంతే క్యాజువల్ గా ఫస్ట్ వాళ్ళు చెప్పేది విని తర్వాత మనం చేస్తుంటే అది అంటే వాళ్ళు చెప్పేదంతా విని ఆ తర్వాత వాళ్ళకి స్ట్రెస్ఫుల్ గా స్కూల్లోనే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా ఏదైనా ఉండొచ్చు. సో వాళ్ళు చెప్పేదంతా విని తర్వాత మనం ఇది చేయండి ఇది చేయండి అని చెప్తే వాళ్ళు చేయగలుగుతుంటారు. ఈ 4th శ్లోకం ఎవరు చదువుతారండి? నేను చదువుతానండి. చదవండి రాంబాబు గారు. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కదం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఈ శ్లోకం కూడా ముందు శ్లోకం లాగానే ఇంకా తను అర్జునుని తన తన వాళ్ళని పోగొట్టుకొని ఈ రాజ్యం వచ్చినా నాకు ఏం మేలు జరుగుతుంది అన్నట్లు కృష్ణుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. కరెక్ట్ గా చెప్పారు. ఈ అర్జున విషాద యోగం అంతా అంటే విషాదం మనకు వచ్చే ఈ విషాదం అంతా ఎలా ఉంటది అంటే మనకి ఈ టైంలో ఇది చేస్తే మనందరికీ ఉన్న డౌట్స్ అన్ని ఇక్కడ ఒక 5200 సంవత్సరాల క్రితం మనందరికీ ఉన్న డౌట్స్ అన్ని అర్జునుడు అప్పుడే అడిగేశాడు. ఇప్పుడు అర్జునుడు ఎన్నో తపస్సులు చేశాడు, ఎన్నో ఇది చేశాడు, కానీ అర్జునుడికే ఇలాగ అయింది ఎందుకంటే నరుడు నారాయణుడు ఏదైతే ఉందో మన లోపలే నారాయణుడు ఉంటాడు. మనమే బయటికి ఏదైతే మనం ఫిజికల్ గా కనిపిస్తున్నామో ఇదే నరుడు, ఇదే అర్జునుడు, మన లోపల నుంచి చెప్పేదే నారాయణుడు, అదే ఆ కృష్ణుడు అని చెప్తుంటారు అనమాట. మనకు వచ్చే ఎన్ని డౌట్స్ ఉంటాయో అంటే ఇది మంచిది కాదు, ఇది ఇప్పుడు చేస్తే కరెక్ట్ కాదు, ఇది ఇప్పుడు అంటే కరెక్ట్ కాదు, ఇవి ఏవైతే ఎప్పుడు మనం అందరికి వచ్చే డౌట్స్ అన్ని అర్జునుడు మన అందరి తరపున శ్రీకృష్ణుడు అడిగాడు అనమాట అండి. అప్పుడప్పుడు మాస్టర్ గారు ప్రవచనంలో చెప్తుంటారు, ఆ మనలో 2 మేనులను ఉంటాయి. ఒకటేమో ఇక్కడ మనస్సు నుండి బుద్ధి నుండి ఒకటి వస్తుంది నేను అనేది. యాక్చువల్గా అసలు నేను అనేది ఆత్మ అనేది. సో ఈ పైకి కనిపించే ఫేక్ నేను అని ఫీల్ అయ్యేవాడు నరుడు కింద తీసుకుంటే, లోపల అంతరాత్మగా ఉన్న స్వామి అది నారాయణుడిగా తీసుకుంటే, సో ఆల్వేస్ ఈ మైండ్ అండ్ ఇంటెలెక్చువల్ ఏవైతే బుద్ధి అని మనం ఏదైతే అంటామో అది ఎప్పుడు కూడా లోపలికి హృదయంలో ఉన్న ఆత్మని ఎప్పుడు చూస్తూ ఉండాలని చెప్తూ ఉంటారు. అవునండి, నరుడు ఎప్పుడు కూడా నారాయణను చూస్తూ ఉండాలి అని. కరెక్ట్ అండి. అంటే నరుడు ఎప్పుడు నారాయణుడు చూస్తుండాలంటే తస్య వాచక ప్రణవ అంటే మనం ఏదైతే పీలుస్తున్నామో లోపల ఉంటాడు వాడు, ఎక్కడో బయట ఉండడు అని.
ఇదే భగవద్గీత చదువుకునేటప్పుడు మనం భగవద్గీతని 2 పార్ట్లుగా విభజిస్తారనమాట అండి. 2 పార్ట్లు ఎలా అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి మనకి. 18 అధ్యాయాల్లో కరెక్ట్ గా వచ్చేది మధ్యలో వచ్చేది మిడిల్ పాయింట్ రాజవిద్య రాజగుహ్య యోగం. సో ఈ రాజవిద్య రాజగుహ్య యోగం ఏంటంటే ఒక పార్ట్ ఒక రకంగా చెప్తారు, ఇంకొక పార్ట్ ఇంకొక రకంగా చెప్తారు. శ్రీకృష్ణుడు ముందంతా అన్నింట్లోని నేనే ఉన్నా, అన్నింట్లోని నేనే ఉన్నా, అన్నింట్లోని నేనే ఉన్నా అని చెప్తుంటాడు శ్రీకృష్ణుడు. తర్వాత ఈ రాజవిద్య రాజగుహ్యం తర్వాత మొత్తం అంతా రివర్స్ చేస్తాడనమాట. అంటే అక్కడ రివర్స్ చేయడం అంటే ఏముండదు, అన్నింట్లో నేనే ఉన్నా అనే బదులు అంతా నాలోనే నాలోనే అన్నీ ఉన్నాయి, కరెక్ట్. నాలోనే అన్నీ ఉన్నాయి. అప్పుడు వరకు అన్నింట్లో నేనే ఉన్నా అంటే ఈ రాయిలో నేనే ఉన్నా, ఈ రప్పలో నేనే ఉన్నా, ఈ మైక్ లో నేనే ఉన్నా అలా చెప్తూ వచ్చింది. నాలోనే అన్నీ ఉన్నాయని చెప్తారు. మాస్టర్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక ఇల్లు ఉంది అంటే మనం ఒక స్థలం కొనుక్కుంటాము. ఆ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటాం. అప్పటి వరకు ఈ స్థలం అంతా పెద్దది. అప్పటి వరకు ఒక ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇల్లు కట్టుకొని మనకి మనం లిమిట్ అయిపోతున్నాం. అంటే ఈ చోటులో ఒక పెద్ద చోటులో ఇల్లు కట్టుకొని ఆ ఇల్లే నాదనుకుంటాం. ఆ ఇల్లే నాదనుకుంటాం. కానీ మనం కట్టింది ఒక పెద్ద చోట్లో నుంచి, ఒక బిగ్ స్పేస్ లో నుంచి ఒక స్మాల్ హౌస్ కట్టాం. ఈ స్మాల్ హౌస్ తీసేస్తే ఒక ఏదో తుఫానో ఏదో వరదలో వచ్చి కొన్నాళ్ళ తర్వాత ఈ ఇల్లు తీసేస్తే ఇదంతా కలిసిపోయేది పెద్ద చోట్లో. సో మనం పెద్ద చోట్లో ఒక చిన్న చోటు పెట్టుకున్నాం. ఆ చిన్న చోటులో మనం ఉంటున్నాం. ఆ పెద్ద చోటు ఏదైతే ఉందో ఆ పెద్ద చోటు మనకు అర్థమైతే ఈ చిన్న చోటు అనేది ఏంటో తెలుస్తుంది. సో అంటే ఈ చిన్న చోటులో నిన్ను నువ్వు ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆ పెద్ద చోటులో ఎక్కడున్నావో నీకు తెలుస్తుంది. అంటే పెద్ద చోట్లోనే మనం అంతా ఉన్నాము అని చెప్తా ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు మాస్టర్ గారు. అవునండి. బాగా చెప్పారండి. ఇంకా ఏవైనా కీ కేసెస్ అంటే మనం ఏమన్నా ఈ వీక్ ఏమన్నా స్టడీ, ఇంకా వేరే ఏమన్నా స్టడీ చేద్దామండి. ఇంకొక పాయింట్ అండి పిల్లలకి మాస్టర్ గారు చెప్పిందే. ఏదైనా చెప్పేటప్పుడు మన ద వే వి టాక్ టు దెమ్ ఇది నేను కూడా నేర్చుకోవాలి. మన సెంటెన్స్ ఫ్రేమింగ్ నెగిటివ్గా ఉండకూడదు. అంటే డోంట్ క్రై అనడం రైట్ కాదు, బీ బ్రేవ్ అని చెప్పాలి. డోంట్ మేక్ థింగ్స్ డర్టీ అని చెప్పకండి, ప్లీజ్ క్లీన్ అప్ ద థింగ్స్ అని చెప్పండి. లైక్ నో ఎనీ నెగేటింగ్ సెంటెన్సెస్ వాడకూడదు. వాటిని రివర్స్ చేసి అదే కాన్సెప్ట్ ని పాజిటివ్ లైన్ తో చెప్పాలి. అంటే దాని కరెక్ట్ గా అర్థం చెప్పారు. ఇట్ షుడ్ బి డైరెక్టివ్ స్టేట్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టాపింగ్ దమ్. డోంట్ అనే దాని బదులు యూ నీడ్ టు గివ్ ఎ డైరెక్షన్ నెక్స్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాపింగ్ దమ్ యూ షుడ్ యాక్చువల్లీ గివింగ్ ఎ డైరెక్షన్. ఓకే, ఇట్స్ లైక్ this way we have to do it instead of saying that we should not. Sure. కరెక్ట్ గా చెప్పారు. పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఎలా ఉంటది అంటే మనం పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ మనం దానికి పర్టికులర్ గా ఇది చేయాలని ఏం లేదనమాట. సో మనం ఏది పాజిటివ్ గా థింక్ చేస్తున్నామో, సో వెన్ యూ స్పీక్ అబౌట్ పాజిటివ్ థింగ్, సో యూ ఆల్వేస్ స్పీక్ అబౌట్ పాజిటివ్ థింగ్. సో గ్లాస్ హాఫ్ ఫిల్ అయి ఉంది అని అక్కడ చెప్తున్నాం అంటే మనం గ్లాస్ హాఫ్ ఫిల్ అయ్యి చెప్తుంటే హాఫ్ ఎంటీగా ఉంది అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఎంటీ గ్లాస్ పట్టుకురాకుండా గ్లాస్ ఫిల్ చేసి పట్టుకురా, ఇలా పాజిటివ్ గా ప్రతిదీ ఒక పాజిటివ్ మీనింగ్ లో. సో ఏదైనా మనం వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తున్నారు అంటే దానికి డిస్కరేజింగ్ గా వాళ్ళకి మనం ఎంకరేజింగ్ గా మాట్లాడుతూ ఉంటే ఓకే ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువ వచ్చాయి అని మనం అనకూడదు. సో నాన్న నువ్వు 50% వచ్చినాయి, నీకు 50% ఈజ్ నాట్ స్మాల్ అచీవ్మెంట్, అది బిగ్ అచీవ్మెంట్. ఇంకొంచెం కష్టపడితే 60కి వెళ్తావు నువ్వు, అంతే. ఇంకొంచెం కష్టపడితే 60కి వెళ్తావు. సో
నీకు అంటే నీకు 50% నీకు అర్థమైంది, నీకు 50% అర్థమైంది. సో ఇంకో 50% అర్థం అవ్వాలి. సో 50% కొంచెం కొంచెం నేర్చుకుంటావని చెప్తే సరిపోతుంది అనమాట. ఇవన్నీ చాలా కష్టం సార్. ఒకసారి చేయగలనేమో కానీ రెండోసారి మర్చిపోయి ఫస్ట్ రియాక్షన్ వస్తుంది. అంటే అది ఈ ఏది కష్టం కాదండి. అంటే మనం ఒక్కొక్కటి అంటే ఆ కాఫీ మాండవ అనేది చాలా కష్టం అనమాట అండి. అంటే ఇప్పుడు నాలాంటి వాడికి కాఫీ మాండవ అనేది చాలా కష్టం. సో పొద్దున్నే నువ్వేం తీసుకుంటావు అంటే కాఫీ అని చెప్తాను నేను, అనుకోకుండా తడుముకోకుండా. ఇప్పుడు ఒక రోజు కాఫీ లేకుండా పవర్ ఆఫ్ హ్యాబిట్ మనం మీరు మాస్టర్ లెక్చర్ అయినా లేదంటే ఇన్ జనరల్ గా పవర్ ఆఫ్ హ్యాబిట్ ఎలా ఉంటుంది, దాన్ని ఇది చేయడం ఎలా అంటే, ఇప్పుడు మాస్టర్ ఏం చెప్తారంటే పవర్ ఆఫ్ హ్యాబిట్, ఒక కాఫీ తాగేవాడు, ఒక బాగా కాఫీ తాగేవాడు ప్రతి సంవత్సరం తిరుపతికి ఆ నెలలో వెళ్ళేవాడు. అంటే ఇప్పుడు మనకి తిరుపతికి వెళ్ళేవాడు ఆ నెలలో. ఇప్పుడు వైశాఖ మాసం వస్తుంది, వైశాఖ మాసంలో ఎవ్రీ ఇయర్ తిరుపతికి వెళ్ళేవాడు ఒకడు, ఆ కాఫీ తాగేవాడు ఒకడు. లేదంటే రేపు ఏకాదశి రోజున తిరుపతిలో ఉండాలి, ఎవ్రీ మంత్ ఏకాదశి రోజున తిరుపతిలో ఉంటాడంట వాడు. ఒకడు పొద్దున్నే కాఫీ తాగాడు, ఒకడు బాగా ఏదో డ్రగ్స్ ఎడిక్ట్ చేసుకున్నాడు, ఒకడు ఆ ఈ అంటే ఈ గుడ్ ఫ్రైడే టయానికి జీసస్ దగ్గరకి వెళ్ళేవాడు. సో వీళ్ళందరినీ తీసుకెళ్లి ఒక జైల్లో పెట్టారంట. జైల్లో పెడితే పాప ఆ కాఫీ తాగేవాడికి కాఫీ లేదు. వీడు తిరుపతికి వెళ్ళేవాడికి అయ్యా స్వామివారి దర్శనం, ఇప్పుడు స్వామివారికి మేలుకొలుపు, ఇప్పుడు స్నానం, ఇలా అన్ని చెప్తా ఉన్నాడంట. జీసస్ కేమో పొద్దున్నే జీసస్ లెగిసి ప్రేయర్ చేయమన్నాడు, ఇది లంచ్ టైంకి ప్రేయర్ చేయమన్నాడు అని ఆయన చెప్తున్నాడు. ఈ డ్రగ్స్ తీసుకునే వాడికి, వాడు నల్ల మందు తీసుకునే వాడికి చేతులు కాళ్ళు షివరింగ్ వచ్చేస్తుంది. ఇలా ఒక 1 డే అయ్యింది వీళ్ళందరికీ. సెకండ్ డే అయ్యేపాటికి వీళ్ళు కాఫీ తాగేవాడికి సర్లే ఇక ఎటు కాఫీ రాదు మనకి ఈ రోజు, ఇంకేం చేస్తాం, సరే నువ్వు చెప్పు అని పక్కన తిరుపతికి ఎవరైతే వెళ్తారో సరే ఇప్పుడు తిరుపతిలో ఏం చేస్తుంటారు, ఇక నువ్వు ఇప్పుడు చెప్పు, సరే స్వామివారికి అయిపోయిందా, స్నానం అయిపోయిందా స్వామివారికి, ఇప్పుడు ఏం చేస్తారు, కళ్యాణం చేస్తారా, సరే కళ్యాణం తర్వాత అని ఇక అన్ని అడుగుతా మొదలు పెట్టాడు. అంటే ఆ హ్యాబిట్ మర్చిపోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే దీనికన్నా స్ట్రాంగ్ దాంతో రీప్లేస్ చేయడం అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏదైనా ఒక గంట సేపు కూర్చోవడం అలవాటు లేదనుకోండి, మనం ఏదో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాము, ఒక గంట సేపు కూర్చొని చదవలేము. ఇప్పుడు అన్ని ఏదో గూగుల్ సెర్చ్, చాట్ జీపీటీ ఇలాగ వచ్చేస్తుంటాయి. సో చదవడం అలవాటు లేకపోతే అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సంజీవ్ గారు బాగా చదువుతారు అనుకోండి, ఆ సంజీవ్ గారు మన ఇద్దరం కంబైన్డ్ స్టడీ చేద్దాం, శ్రీనివాస్ గారు మన ఇద్దరం కంబైన్డ్ స్టడీ చేద్దాం. ఇప్పుడు బెల్లడోనా గురించి ఏదో ఇప్పుడు మొన్న ఏదో హోమియో క్లాస్ లో ఏదో చెప్తున్నారు, సరే మన ఇద్దరం కంబైన్డ్ స్టడీ చేద్దాం, మీకు ఏం అర్థమైంది, నాకు ఇది అర్థమైందండి అని ఆయన ఏదో చెప్తారు. లేదంటే ఇప్పుడు నేనేమి చదవలేదు అనుకోండి, శ్రీనివాస్ గారు మీరు చదివింది ఏదో మీరు ఏదో చదివారు కదండి, కొంచెం నాకు చెప్పండి, నేను బుక్ చదవలేనండి అని ఆయన దగ్గర కూర్చొని, అంటే ఆ హ్యాబిట్ ని అలా ఎలా అలవాటు చేసుకోవాలంటే వాళ్ళతో కూర్చొని, వాళ్ళు ఏది చెప్తుంటే వేరే వాళ్ళతో కూర్చొని, అంటే వేరే ఇంప్లికేషన్. మీకు కాఫీ తాగే ఫ్రెండే పక్కన ఉన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు కాఫీ తాగే ఫ్రెండ్ పొద్దున్నే వచ్చాడు అనుకోండి, ఓకే ఈ వీడు 6 o'clock కి, ఇప్పుడు నా పూజ 6:30కి 7కి అయిపోయింది, నా పూజ 7కి అయిపోతుంది, సంజీవ్ గారు 7 కల్లా కాఫీకి వచ్చేస్తారు, కాబట్టి నేనేం చేయాలంటే 7కి అయిపోతాను కానీ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి, శ్రీనివాస్ గారితో నాకు లెక్చర్ వద్దండి, నేను ఇప్పుడు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి, శ్రీనివాస్ గారు కాఫీ అలవాటు లేకుండా ఆయనకి ఏదో ఈ లెక్చర్ తో అలవాటు ఉందని, మనకు ఆయన సబ్జెక్ట్ చెప్తున్నారు కాబట్టి ఆ శ్రీనివాస్ గారి దగ్గరికి నేను వెళ్ళి ఆ సబ్జెక్ట్ చెప్పించుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు సంజీవ్ గారిని అక్కడ అవాయిడ్ చేస్తున్నానంటే, అవాయిడ్ చేసేది సంజీవ్ గారిని కాదు, నా కాఫీ హ్యాబిట్ అవాయిడ్ చేసుకోవడం కోసం నేను శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాను. చిన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ని గుడ్ హ్యాబిట్ తో కరెక్ట్.
yes, sir. ఆ డైవర్షన్ హ్యాబిట్ అండి. బేసిక్ గా మీరు చెప్పిన డైవర్షన్, మనం ఏం ఆయన అవాయిడ్ ఆ, చేయట్లేదు కదా, మనిషికి డైవర్షన్ ఇస్ ద కీ హియర్. అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు కదా. ఇందాక ఎవరో అన్నారు, నాకు పేరు తెలియదు, అదే ఆ రియాక్షన్ అనేది కష్టం అని. కరెక్టే, రియాక్షన్ కంటే పవర్ఫుల్ ఏమిటి? ఇట్ కుడ్ బి లైక్ ఎనీ ఓం మంత్ర, దైవ మంత్ర, ఏదో ఈ మధ్య నేను కొంచెం ఇంప్లిమెంట్ చేస్తుంటే అది వర్కౌట్ అవుతున్నట్టుగా ఉంది. అంటే అవునండి. ఇంకా ఆ కోపం ఎక్కువ, అది ఇంకా నెక్స్ట్ రేంజ్ లోకి వెళ్ళిపోతుంటే ఓం నమ శివాయ అనుకోవడం వల్ల అంటే ఏంటంటే ఇక అవతల వాడు ఆగాలి, నేను ఆగాలి అన్నది ఇండికేషన్ అన్నమాట. అది హస్బెండ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. రైట్. అవునండి. ఐ థింక్ సచ్ థింగ్స్ ఆర్ రియలీ పవర్ఫుల్. అండ్ యా, మీరు అన్నట్టు నెక్స్ట్ మీరు అన్న వెరీ గుడ్ పాయింట్. యా, మనం అక్కడ మనుషుల్ని అవాయిడ్ చేయట్లేదు, కానీ ఏంటంటే ఆ డైవర్షన్ ఇస్ ద కీ కదా. మనం కొంచెం డైవర్ట్ అయ్యి వేరే దానికంటే వేరే విధంగా డైవర్ట్ అయితే తప్పకుండా జయించగలమేమో అని మెల్లిమెల్లిగా అవునండి. అనిపిస్తోంది ఈ మధ్య ఇవన్నీ వింటూ ఉంటే అవునండి. ప్రయత్నంలో. సో సార్, ఇది మనం లిమిట్లెస్ లో ఉన్నారు కదండి ఈ ఎపిసోడ్, స్ట్రెస్ యాక్సెప్టెన్స్, అది హై లెవెల్లో ఒకసారి ఏంటి అనేది చెప్పగలరా అండి? అదేం చూడలేదు. మీకు ఏంటండి ఏమైనా idea? అదే మన లిమిట్లెస్ అని ఏదో వెబ్ సిరీస్ అన్నట్టుగా చెప్తున్నారు కదా. దాని లిమిట్లెస్ హోంవర్క్ హోంవర్క్ సార్, అదే మన హోంవర్క్ లో అది నేను అది అది ఆ వెబ్ సిరీస్ చదవలేకపోయాము. ఏదైనా కొంచెము ఏదైనా ఎవరైనా సినాప్సిస్ లాగా ఇస్తే బాగుంటుంది అంటున్నారా సంజీవ్ గారు? అవునండి. యా, నేను చెప్తానండి. సో బేసిక్ గా ఏంటంటే ఒక ఇట్స్ లైక్ ఇప్పుడు మిడ్ లైఫ్ క్రైసిస్ ఉందనుకోండి, ఒక 45-50 years వచ్చాక స్లోలీ వి స్టార్ట్ చేంజింగ్. ఎనర్జీ తగ్గొచ్చు, కొత్త డిసీజెస్ స్టార్ట్ అవ్వచ్చు, మన అపియరెన్స్ చేంజ్ అవుతుంది, ఫిజికల్ అపియరెన్స్. సో ఇవన్నీ లైక్ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్, రైట్? యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ యాజ్ లుకింగ్ ఎట్ మీ, ఐ లుక్ వైజర్. ఓల్డ్ ఏజ్ ఈజ్ నాట్ దాన్ని బర్డెన్ లాగా తీసుకోకుండా యూ హ్యావ్ టు గ్రేస్ఫుల్లీ ఏజ్ గెటింగ్ వైజ్. ముందు యాక్సెప్ట్, ఇవన్నీ చేయాలంటే ముందు యాక్సెప్ట్ చేయాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ లాంగ్ అనే విషయం మనందరికీ తెలుసు, బట్ ఎక్కడో వి డోంట్ యాక్సెప్ట్ ఇట్. That's the concept. You have to accept the changes happening in your life. Experience of old age kavachu, death is also an acceptance. Anything, any changes in your life, basically the concept is you have to accept change. యా, కరెక్ట్ గా చెప్పారండి. అంటే మనం ఇప్పుడు ఆ, ఇదే మనకి ఈ ఫస్ట్ చాప్టర్ లో ఏదైతే ఆ, నాది అని ధృతరాష్ట్రుడు చెప్తున్నాడో, మనం నా వాళ్ళు అని ఎలాగ యాక్సెప్ట్ చేయలే, నా వాళ్ళు అని వాడు చెప్తా ఉంటాడు. సో మనం వచ్చే చేంజెస్ ను కూడా మనం యాక్సెప్ట్ చేయలేము అన్నమాట చాలా వరకు. అంటే ఇప్పుడు పిల్లలు ఏదైనా చెప్తున్నారు, ఒక ఒక గుడ్ ఎగ్జాంపుల్ నేను ఇలా చెప్పుకోగలుగుతానండి. అంటే పిల్లలు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, ఫస్ట్ వాళ్ళని అంటే వాళ్ళు ఏదో రాంగ్ చేశారో లేదంటే వాళ్ళ దృష్టిలో అది రైట్ అవ్వచ్చు, కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నో, యూ హ్యావ్ టు లిసన్ వాట్ ఐ సే అని మనం ఫస్ట్ అనేస్తాం చాలా విషయాల్లో. సో వాళ్ళు చెప్పేదానికి ఎక్స్ప్లెనేషన్ కూడా పూర్తిగా ఇవ్వం. ఒకవేళ వాళ్ళు చెప్పింది అంతా విని ఒక్కసారి ఆ పాయింట్ లో మనమైతే ఏం చేస్తాం, ఏదర్ నేనైతే ఏం చేస్తాను, అప్పుడు వాళ్ళైతే ఏం చేస్తారు, అప్పుడు ఆలోచించుకొని అది వాళ్ళు చేసింది రైటా, అంటే వాళ్ళ సిచ్యుయేషన్ లో మనం రైట్ చేసాం, ఓకే వాళ్ళు రాంగే చేశారు, అప్పుడు వాళ్ళకి ఇది యాక్సెప్ట్ చెయ్యాలి మీరు, ఇది కాదు, కొన్నిసార్లు ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయాలి, కొన్నిసార్లు సక్సెస్ యాక్సెప్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైము మనం కూడా యాక్సెప్ట్ చేయలేని స్టేట్ లోనే చాలా సార్లు ఉంటుంటాం. అంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీస్లో ఏదో మనం ఏదో ఒక కంప్లీట్ చేయాల్సిన వర్క్ కంప్లీట్ చేయలేదు, మన మేనేజరు, మన సీనియర్ మేనేజరు లేదా మన లీడో ఎవరో ఇది నువ్వు కంప్లీట్ చేయలేదు అని చెప్పడం కన్నా మనం చేయలేదు అని మనం యాక్సెప్ట్ చేయలేం. లేదు నాకు ఫలానా స్టోరీతో ఇంపిడిమెంట్ ఉంది అని ఎక్కడో మనకి ఏదో ఉంది అని మనం మన మిస్టేక్ ని కప్పిపుచ్చుకుంటాం, కానీ మనం యాక్సెప్ట్ చేయలేం. సో అది యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ మనం తీసుకొచ్చుకోవాలి. అంటే పక్క స్టోరీతో ఇంపిడిమెంట్ ఉందంటే వాళ్ళకి ఎక్కడ ఇంపిడిమెంట్ ఉంది ఏంటి అదన్నీ మనం వెళ్ళి ఫాలో అప్ చేసుకొని చేస్తే వర్క్ అవుతుంది. ఆ లిమిట్లెస్ సిరీస్ అదేనండి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ థ్యాంక్ యూ అండి.
అంటే ఇప్పుడు పాయింట్ 1 కి 2 కు మనకి ఇచ్చిన హోంవర్క్ దాంతో ఈ రెండు కోరిలేట్ ఏమో అనిపిస్తాం. అంటే ఇందాక కూడా మనం నరుడు నారాయుడు అనుకున్నామా, అంటే అది కూడా మనం యాక్సెప్ట్ చేయలేకపోయినట్టే కదా బేసిక్ గా. అవునండి. అలాగే అర్జున్ గారు అంత వీరార్జును కూడా అంత సందేహంలో పడ్డాడు. అయ్యో ఇంతమందికి ఇలా చేయాలా అన్నట్టుగా ఆయన కూడా ఫీల్ అయ్యారు. అంటే ఇవన్నీ కూడా అదే కదా, యాక్సెప్టెన్స్ లిమిట్ అదే యాక్సెప్ట్ చేయలేక వచ్చేవి ఇవన్నీ. కరెక్ట్ అండి. ఓకే అండి. అదే అర్థం. ఓకే అండి, ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఇంకా ఈరోజు మనం ఇంకా ఏమైనా డిస్కస్ చేద్దామండి? సంజీవ్ గారు, శ్రీనివాస్ గారు, ఉషా గారు. వాసుదేవ అండి, నాకు పిల్లలు వెయిట్ చేస్తున్నారు, నేను బయటికి వెళ్ళే పని ఉంది, ఏమీ అంటే మేము కూడా ఇప్పుడు సెషన్ అంటే మనకి చైతన్య గారు ఈరోజు జనకుల క్లాస్ రేపు ఉందంట యాక్టివిటీ, సో దానికి అటెండ్ అవ్వాలి అని ఆయన రాలేదు. మనల్ని కంటిన్యూ చేయమన్నారు. మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి మనం కూడా ఈ రోజుకి స్వస్తి చెప్తామండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం ఈ రోజు అందరి డిస్కషన్ వల్ల. వాసుదేవ్ అండి. వాసుదేవ పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమతీసు గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. వాసుదేవ్ వాసుదేవ వాసుదేవ అండి.